నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర విద్యాశాఖ 10వ తరగతి పరీక్ష ఫలితాన్ని విడుదల చేసింది. 10వ తరగతిలో 86.69% ఉత్తీర్ణత సాధించారు. బాలికలు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. 3743 పరీక్షా కేంద్రాల్లో 6.16 లక్షల మంది పరీక్షలు రాయగా 5,34,574 మంది ఉత్తీర్ణులయ్యారు. 2803 పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించారు. 17 పాఠశాలలో 0% నమోదైంది. ఉత్తీర్ణతలో మన్యం జిల్లా అగ్రస్థానం సాధించగా 62.47% ఉత్తీర్ణతతో కర్నూలు జిల్లా చివరన నిలిచింది. సోమవారం ఆర్డీఓ కార్యాలయ ఛాంబర్లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి 4వ రోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని ఆర్ఓ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంకం సీతారాం 2 సెట్లను, గుగ్గిలపు రామకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా 1 సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని భీమవరం ఆర్డీఓ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల అధికారులు సిబ్బంది నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎలక్షన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంకం సీతారాం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రంలో మద్దతు పలుకుతున్న సిపిఎం, సిపిఐ పార్టీలకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన 9 గ్యారంటీలను ప్రజలు ఆదరిస్తున్నారని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, భీమవరం నియోజకవర్గం నుండి అఖండ మెజార్టీతో విజయం సాధిస్తానని ఆయన అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేఎస్ఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యం పోవాలని, కాంగ్రెస్తోనే సుస్థిర పరిపాలన ప్రజలకు లభిస్తుందని తెలిపారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంత వైభవంగా ఉందో మళ్ళీ అదే పూర్వ వైభవం కేంద్రం, రాష్ట్రంలో కూడా వస్తుందని విలేకరుల సమావేశంలో తెలిపారు. సిపిఐ పట్న కార్యదర్శి చల్లబోయిన రంగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి పదంలో నడిపిస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. భీమవరం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిపక్షాలపై చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని అరికట్టాలంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యం, రాష్ట్ర అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య, పశ్చిమ గోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోము నాగకేశవ బాబు, జిల్లా స్టూడెంట్ అధ్యక్షులు చింతకుంట మహేష్, దుండి రవివర్మ, బోనం రవికుమార్, మణికంఠ, ముత్యం, విజయ్ కుమార్, పాకెల్ల, బాబీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంకిం సీతారాం. నేను ఈ రోజున భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు ప్రజలు ఎంతో బ్రహ్మరథం పెడుతున్నారు. ప్రజలందరూ కూడా భీమవరం నియోజకవర్గంలో ఎంతో మద్దతుతో నాకు మంచి అభ్యర్థి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పూర్వవైభవం ఇప్పుడు ప్రజలందరిలో కనపడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పక్కన కర్ణాటకలో వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కూడా మా భీమవరం నియోజకవర్గంలోనే మొత్తం కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది. కంపల్సరీ మా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను గెలిపించుకుంటారని తెలియజేస్తాను. అత్తిరి మండలం ముద్దువారిపాలెంలో రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అల్లుడు దిలీప్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకు తిరిగి తమ 2 ఓట్లను ఎమ్మెల్యే అభ్యర్థిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలను ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, ఇన్ఛార్జ్ ఎంపీపీ సుంక నాగేశ్వరరావు, మాజీ ఎంసీ చైర్మన్ కోనరెడ్డి జయరాజు, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, కాకల విశాలాక్షి, పొన్నాటి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బాగా రండి, మళ్ళీ అటెండెన్స్ రావాలి. ఇదే అటెండెన్స్. జై జగన్. అత్తిరి మండలం నుండి 10th పరీక్ష రాసిన 542 మంది విద్యార్థుల్లో 474 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై
88% ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారులు ఎం రమేష్, ఎంవీఎల్కే ప్రసాద్ తెలిపారు. అత్తిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన సిహెచ్ రేవంత్ కుమార్ 600 మార్కులకు గాను 590 మార్కులు పొంది మండలంలో ప్రభుత్వ పాఠశాల తరపున ప్రథముడిగా వచ్చాడు. అత్తిలి బాలికోన్నత పాఠశాలలో చదివిన ఎస్వీఎస్ త్రివేణి 582 మార్కులు పొంది ద్వితీయ స్థానం పొందింది. అదే పాఠశాలకు చెందిన విఎంఎస్ జాహ్నవి 779 మార్కులతో తృతీయ స్థానం పొందింది. ముగ్గురు విద్యార్థులను ఎంఈఓలు అభినందించారు. అత్తిలి ఎంవీఆర్ మాంటిసోరీ పాఠశాలలో 581 మార్కులతో మక్కా శ్రీచంద్ర పాఠశాల ప్రథమ స్థానంలో పొందినట్లు పాఠశాల ప్రిన్సిపల్ గంధం రాజశేఖర్ తెలిపారు. 577 మార్కులతో దాసరి లిఖిత రెండో స్థానం, 553 మార్కులతో ఇసుకపల్లి సంజన తృతీయ స్థానం పొందినట్లు పాఠశాల డైరెక్టర్ మేడపాటి లక్ష్మీ సత్యనారాయణ తెలిపారు. పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అత్తిలి ఎంఎం పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాసిన 58 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 100% ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల వారు తెలిపారు. జి మురళీ కార్తిక్ 600కు 591 మార్కులతో ప్రథమ స్థానం పొందారని తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున తణుకునకు చెందిన కడెల రామారావు 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇరగవరం మండలం కత్తోపాడుకు చెందిన ఆకుమతి ధనుంజయ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ నామినేషన్ పత్రాల దాఖల్లో బొద్దారి నాగరాజు, పివి ప్రతాప్, దిర్సిపో రామకృష్ణ, ఆకుల సాయి, కొరిపల్లి సత్యనారాయణ, రుద్ర చిన్న సత్యం తదితరులు పాల్గొన్నారు. రోజు తణుకు నియోజకవర్గం ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా తణుకు అసెంబ్లీగా అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాం జరుగుతుంది. కడవ రామారావు నేను మరి ఈ కాంగ్రెస్ పార్టీ మా సన్మలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా పుంజుకోవడం జరిగింది. మరి ఆశీస్సులతోటి క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి మరి అన్ని విధాల ఇండియా కూటమి సహకరించి అలాగే ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపిస్తామని తెలియజేస్తాం. వైసీపీ పాలన విధానాలతో విసిగిపోయి అనేక మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారని తణుకు మాజీ శాసనసభ్యులు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంతోనే బాగుంటుందన్న నమ్మకం ప్రజల్లో వచ్చిందని, రాబోయే కాలంలో ఈ కూటమి అధికారం చేపట్టడం ఖాయమని ఆయన వివరించారు. ప్రజల్లో మార్పు వచ్చిందనేందుకు సంకేతమే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్న తెలుగుదేశం పార్టీ చేరికలని ఆయన అభివర్ణించారు. తణుకు టౌన్ కాపు పార్టీ అధ్యక్షులు, కాపు సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు గాజుల కాశీ విశ్వనాథం, పోలేపల్లి ప్రసాద్, కానూరి రాంబాబు, కామన శ్రీనివాస్, బొమ్మల హనుమంతరావు తదితరులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆర్మల్లి రాధాకృష్ణ ఆహ్వానించారు. పార్టీ విధానాలను చంద్రబాబు సూపర్ 6 పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆర్మల్లి రాధాకృష్ణ సూచించారు. కార్యక్రమంలో తణుకు టౌన్ కాపు సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు గాజుల కాశీ విశ్వనాథం, పోలేపల్లి ప్రసాద్, కానూరు రాంబాబు, కామన శ్రీనివాస్, బొమ్మల హనుమంతరావు, ఓమి రాంబాబు, తాతపూడి మారుతీరావు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తణుకు 22వ వార్డులో రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర కుమార్తె దీపిక సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకుని 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మంగిన సూర్య తదితరులు పాల్గొన్నారు. తణుకు మాంటిసోరీ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ అనపత్తి ప్రకాష్ రావు తెలిపారు. 593 మార్కులతో సిహెచ్ జే కిరణ్ ప్రథమ స్థానం, 592 మార్కులతో వి గీతిక, జి ప్రతీక్ రాజ్ ద్వితీయ స్థానం,
588 మార్కులతో జి కావ్య నాగశ్రీ తృతీయ స్థానం పొందినట్లు తెలిపారు. 16 మంది 580కి పైగా మార్కులు పొందినట్లు తెలిపారు. సిహెచ్ జయకిరణ్ కు 37,500 రూపాయల నగదు బహుమతిని పాఠశాల యాజమాన్యం వారు అందజేశారు. మన మాంటిసోరీ స్కూల్ గత 38 సంవత్సరాలుగా కాలానికి అవసరమైనట్టుగా తగిన మార్పులు చేసుకుంటూ ఇప్పుడు కూడా పిల్లలకి అలాగే పేరెంట్స్కి అనుకూలంగా అలాగే అనువుగా ఉండేలాగా అభివృద్ధి పథంలో నడుస్తుంది. దానికి అందరికీ ముఖ్య కారణం పేరెంట్స్, పిల్లలు అలాగే మా టీచర్స్ అందరి సహకారంతో చక్కగా నడపగలుగుతున్న ఇప్పుడు వరకు. ఈరోజు వచ్చిన 10th రిజల్ట్స్ కూడా ఆడవాడి పాప చెప్పింది. ఇదంతా కూడా పిల్లలు, పేరెంట్స్ అలాగే టీచర్స్ సహకారంతో వచ్చింది. అలాగే మీ పిల్లల అభివృద్ధికి, మీ పిల్లల దీనికి పూర్తి భరోసాగా మన మాంటిసోరీ స్కూల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకు నడుస్తుంది. అలాగే దీని ముందు కూడా మీ పిల్లల భవిష్యత్తుకి మన స్కూలు గ్యారంటీగా ఉంటుంది. ఎప్పుడు కూడా మీ నమ్మకం స్కూల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. అలాగే ఈ సంవత్సరం పిల్లలకి, పేరెంట్స్కి అనుకూలంగా ఉండటం కోసం జూనియర్ కాలేజీ కూడా ప్రారంభిస్తున్నాం. ఈ ఏడాది జూన్ నుంచి జూనియర్ కాలేజీ క్లాసులు జరుగుతాయి. ఇంతవరకు 30 సంవత్సరాలుగా మీరు అందరూ ఇచ్చిన సహకారంతో పాటుగానే ఇక ముందు కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు. ఎస్ఎస్సి ఫలితాల్లో మన తణుకు మాంటిసోరీ స్కూల్లో 593 హైయెస్ట్ మార్క్స్ సాధించిన జయకిరణ్ అనే బాబుని అభినందించడం జరిగింది. అలాగే 592 ఇద్దరు పిల్లలకు వచ్చింది. 580 అబోవ్ 16 మంది పిల్లలకి, 550 అబోవ్ 77 మంది పిల్లలకి రావడం జరిగింది. వీళ్ళందరినీ అలాగే ఉపాధ్యాయుల్ని, మన విద్యార్థుల్ని, పేరెంట్స్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. హైయెస్ట్ మార్క్ 593 సాధించిన జయకిరణ్ అనే బాబుకి తను 10th క్లాస్లో కట్టిన ఫీజుని వెనక్కి నగదు బహుమతిగా అందించడం జరుగుతుంది. తణుకు భాషా పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులు అత్యధిక మార్కులు పొందినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఏ శ్రీమన్నారాయణ రెడ్డి తెలిపారు. 596 మార్కులతో మహమ్మద్ యాస్మిన్ షరీనా ప్రథమ స్థానం పొందిందని అన్నారు. 591 మార్కులతో గొలుగురి దివ్యలక్ష్మి ఫనీ మహిమ, 589 మార్కులతో చల్లా మౌనిక నాగవెంకటశ్రీ ద్వితీయ, తృతీయ స్థానాలు పొందినట్లు తెలిపారు. 550 మార్కులకు పైగా 58 మంది, 500 మార్కులకు పైగా 122 మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ జీవి పాండురంగారావు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. మార్చి నెలలో కండక్ట్ చేసినటువంటి 10వ తరగతి పరీక్షల్లో ఈరోజు ఫలితాలు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మరి యాస్మిన్ షరీనా అనేటువంటి తణుకు భాష్యం విద్యార్థి 596 మార్కులకి తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. భాష్యం తణుకు సిబ్బంది తరఫున షరీనాని, వారి పేరెంట్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే మరి దీనికి కష్టపడి పనిచేసినటువంటి సిబ్బందిని కూడా మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. అలాగే మరి సెకండ్ హైయెస్ట్ మార్క్ దివ్య అనేటువంటి స్టూడెంట్ 591 మార్కులు సాధించడం జరిగింది. అలాగే స్కూల్ మొత్తం మీద 214 మంది
పరీక్షకి హాజరైతే 213 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 99.53 పాస్ పర్సంటేజ్తో తణుకు భాష్యం నిలిచిందని చెప్పడానికి గర్వపడుతున్నాం. 500కు పైగా మార్కులు సాధించిన వాళ్ళు 123 మంది ఉన్నారు. అలాగే బ్రాంచ్ యావరేజ్ తీసుకున్నట్లయితే సుమారుగా 495 మార్కులు బ్రాంచ్ యావరేజ్. అంటే ఈ 214 మంది పిల్లలకు కూడా యావరేజ్గా ప్రతి స్టూడెంట్కి 495 మార్కులు యావరేజ్ రావడం జరిగింది. దానికి సహకరించినటువంటి ప్రతి భాష్యం సిబ్బందికి అలాగే మరి సహకరించినటువంటి పేరెంట్స్కి కూడా మరి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తాం. మా టీచర్స్ ఎందరో హెల్ప్ చేశారు. వాళ్ళంతా హెల్ప్ చేసి నాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. నేను ఇంత హార్డ్ వర్క్ చేసినా కూడా మా టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే నాకు ఈ ర్యాంక్ వచ్చేదే కాదు. మా టీచర్స్కి, మా పేరెంట్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. తణుకు రూట్స్ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రతిభ కనపరిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎల్కే త్రిపాఠి తెలిపారు. 590 మార్కులతో పి సుమేధ ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. 584 మార్కులతో టి రేణుకాశ్రీ, 583 మార్కులతో ఎస్ లావణ్య, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ద్వితీయ, తృతీయ స్థానాలు పొందినట్లు తెలిపారు. 100 మంది 500కు పైగా మార్కులు పొందినట్లు తెలిపారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలంతా విసిగిపోయారని తనకు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి ఇంటికి పంపించడం ఖాయమని ఆయన వివరించారు. అత్తిలి మండలం బల్లిపాడుకు చెందిన సీనియర్ నాయకులు గారపాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 100 మంది రాధాకృష్ణను కలిశారు. తెలుగుదేశం పార్టీలో చేరతామని సంసిద్ధత వ్యక్తం చేశారు. వారందరికీ పసుపు కండువ కప్పి రాధాకృష్ణ సాధారణంగా పార్టీల్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో తణుకు ప్రజలు విసిగిపోయారని వెల్లడించారు. వైసీపీ వైఎస్ జగన్ అసమర్థ పాలనకు తోడు నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అరాచకాలు భరించలేనంతగా మారిపోయాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గారపాటి నాగేశ్వరరావు, గారపాటి బుజ్జి, ప్రగడ నాగేశ్వరరావు, గారపాటి ధర్మయ్య, ముచ్చాల నాగేశ్వరరావు, సత్యబాబు, జనసేన నాయకులు ఆకుల రామచంద్రరావు, తోట గణేష్, బీజేపీ నాయకులు దానం ఆదియ్య, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు. ప్రజలంతా భయభ్రాంతులతో బతుకుతున్నారని, నోరు విప్పితే పింఛన్లు పోతాయని భయపడుతున్నారని ఆమె వివరించారు. తణుకులో 1వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర ఆమె ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని ఇంటింటికి వెళ్లి తెలిపారు. కృష్ణ తులసి పర్యటనకి మంచి స్పందన లభిస్తోంది. స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారంలో పదం కలుపుతున్నారు. కార్యక్రమంలో బొల్లంపల్లి ప్రభాకర్, తమరపు రమణమ్మ, ఆయనంపూడి శ్రీదేవి, బసవ రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం కూడా మరి వాళ్ళు చెప్తారులేండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందరూ కూడా ఇబ్బందులకు గురై ఈ అవినీతి అరాచక ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మే 13 ఎప్పుడు వస్తుందా, మేము సంచలనమైనటువంటి తీర్పుని ఇచ్చి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలని వారందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు. మేము గమనించింది ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు పేరుతో చెప్పి ప్రతి మనిషిని, ప్రతి ఒక్కరిని కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక స్వేచ్ఛని
పోగొట్టింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా బయటికి వచ్చి మాట్లాడాలి అంటే ఎక్కడ సంక్షేమ పథకాలు ఆగిపోతాయా అనేటువంటి భయాన్ని, వాళ్ళకి ఒక ఆందోళనని క్రియేట్ చేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఒక స్వేచ్ఛ అనేటువంటిది కోల్పోయింది ఆంధ్ర రాష్ట్రం. మరి ప్రజలంతా కూడా భయభ్రాంతులతోటి బయటికి రావాలంటే కూడా భయంతో వాళ్ళందరూ బిక్కుబిక్కున, మరి ఎవరిని చూసినా కానీ కళ్ళల్లో నీళ్లతోటి వాళ్ళందరూ కూడా మాకు కనిపిస్తున్నారు. నేను 3 సార్లు ఇప్పటికి రాధాకృష్ణ గారి తరఫున నేను ప్రచారం చేయడం జరిగింది. మరి ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితిని నేను చూడలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా చాలా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఒక స్వేచ్ఛా వాతావరణంలో ప్రజలు జీవించేవారు. మరి ఈరోజు అటువంటి స్వేచ్ఛ నాకు కనిపించట్లేదు ఎక్కడ చూసినా కానీ. అందరూ కూడా భయభ్రాంతులతోటి, నాయకుల నుంచి కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ కేసులు పెడతారా మా మీద అనేటువంటి భయంతో వారందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మే 13 వచ్చిన వెంటనే కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామని కూడా వారందరూ చేస్తున్నారు. మరి నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రజలందరికీ కూడా మనం ఎవరికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాము. మీరు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని మనం చెప్పవలసిన బాధ్యత మనందరికీ కూడా పౌరులుగా ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకుని ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి, ముఖ్యంగా యువత, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి, యువత అంతా కూడా బయటకు వచ్చి మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని తనకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ వెల్లడించారు. పట్టణంలో పరిశుభ్రతకు పెద్దపీట వేసి దోమల సమస్యలు పూర్తి స్థాయిలో నిర్మించేందుకు కృషి చేస్తామని ఆయన వివరించారు. తనకు 5వ వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆర్మీల పర్యటనకు పట్టణంలో పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. గత తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలే ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు. అప్పట్లో మాస్టర్ ప్లాన్ అమలు చేసి రోడ్ల విస్తరణ, పరిశుభ్రత సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆర్మీ రాధాకృష్ణతో పాటు ముందు కదులుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణంలో నెలకొన్న పరిస్థితుల్ని విడిమర్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తణుకు పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, పరిమి వెంకన్నబాబు, మంత్రి రావు వెంకరత్న, ఒమ్మి రాంబాబు, తణుకు రేవతి, కొమ్మిరెడ్డి శ్రీను, తమరపు రమణమ్మ, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మే 13 జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా, యువత భవిష్యత్తును మార్చే విధంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా పట్టణంలో అందరూ కూడా ఒకటే సమస్యని తెలియజేస్తున్నారు. పారిశుద్ధ్య సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా దోమల సమస్య. ఇక్కడ 5 సంవత్సరాలు కౌన్సిల్ లేకుండా అధికారాన్ని వెలగబెట్టి ఎమ్మెల్యేగా, మంత్రిగా మున్సిపాలిటీ అధికారులను అందరినీ కూడా తన కనుసన్నల్లో పెట్టుకుని కనీసం పట్టణ పరిస్థితులను కూడా గమనించకుండా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఒక బాధ్యత లేనటువంటి మంత్రి ఇక్కడ 5 సంవత్సరాలు వెలగబెట్టి కనీసం పట్టణంలో పారిశుద్ధ్యాన్ని కూడా పరిరక్షించలేనటువంటి వ్యక్తికి ఏ విధంగా మరలా ఈరోజు ఓట్లు అడగడానికి వస్తాడు? ప్రజల దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వస్తాడు? ఈరోజు ఆ విధంగా పట్టణాన్ని అంతా కూడా అస్తవ్యస్తంగా చేసి అన్ని విధాలుగానూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చీకొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కేవలం అబద్ధాలతో లేకపోతే అసత్య ప్రచారాలతో
ఎన్నిక ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టే విధంగా మరలా ఓట్ల కోసం తిరగడంలో ఈరోజు వారందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గాన్ని నుంచి ఈ మంత్రిని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే అతి త్వరలో అందరికీ కూడా ఈరోజు వస్తాయని చెప్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. వచ్చిన ప్రతిరోజు కూడా ముఖ్యంగా పట్టణంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే దోమల సమస్యకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వం విధించినటువంటి చెత్త పన్నును కూడా ఈ పట్టణంలో రద్దు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా గమనించాలి. ఏ పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం వారి సొంత సంపాదన కోసం, సొంత ఆస్తులను పెంచుకోవడం కోసం పదవులను ఉపయోగించుకుని ఈరోజు 5 సంవత్సరాలు పదవి వెలగబెట్టి తణుకు నియోజకవర్గాన్ని, తణుకు పట్టణాన్ని పూర్తిగా భ్రష్టు పెట్టించినటువంటి మంత్రిని ఈరోజు ఓడించాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. 10వ తరగతి ఫలితాల్లో విజ్ఞాన్ ట్యూషన్ సెంటర్ విద్యార్థులు 100% ఉత్తీర్ణ సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. 10 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. టి శరత్ పవన్ 565 మార్కులు, ఎస్కే చాందాని 558 మార్కులు, యు శార్వాణి 540 మార్కులతో టాపర్లుగా నిలిచారని తెలిపారు. దాహం తీర్చడం మానవ సేవని తణుకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి హనుమంతరావు అన్నారు. తణుకు కోర్టు ఆవరణలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటిని ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ వేసవి కాలంలో కోర్సులకు వచ్చే కక్షిదారులకు, ప్రజలకు, న్యాయవాదులకు దాహం తీర్చడంలో మంచినీటి అవసరం ఎంతో ఉందని, దాన్ని దాతల సహకారంతో ఐలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజలంతా దాతృత్వ హృదయంతో సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కామన మునుస్వామి, కౌరు వెంకటేశ్వర్లు, జి అంబేద్కర్, చింతపల్లి నాగేశ్వరరావు, ఎం సుబ్బయ్య, ఎం సోమేశ్వరరావు, షేక్ మోతే, ఎస్ లాజా, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం నుండి మండు వేసవి కాలంలో దాహార్తులకు దాహం తీర్చేందుకు తణుకు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఉపాధ్యక్షులు కె సూర్యారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పివి పాపారావు, వెంకటేశ్వర్లు, ఎండి ముస్తఫా, మూర్తి, అర్జున్ రావు, వెంకటేశ్వరరావు, కృష్ణకుమారి, సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.